బండి భగీరథ్ అరెస్టుపై కేటీఆర్ కు సాలిడ్ కౌంటర్ ఇచ్చారు అద్దంకి దయాంకర్. అరెస్టు చేయకూడదని 9 రోజులు కాదు 24 రోజులైనా దొరకలేదని చెబుతుంటే వాళ్లమన్నారు ప్రభుత్వ విప్. హనీ ట్రాప్ గా బీఆర్ఎస్ చేసిన తప్పుడు ప్రచారం వల్లే నిజాలు నిలకడగా తెలుసుకునేందుకు 24 గంటల సమయం పట్టిందని విచారించారు అద్దంకి. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి తోడు దొంగల మాదిరిగా ఇద్దరు తోడు దొంగలే. ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యం జరిగితే ఈ రాష్ట్రంలో కంప్లైంట్ తీసుకోవడానికి పోలీసులు నిరాకరించారు. ఎవడండి ఈ రాష్ట్ర హోంమంత్రి? ముఖ్యమంత్రి గారు కాదా? ఆ అమ్మాయిని సతాయించి, తల్లిదండ్రులను సతాయించి 6 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వేధించి చివరికి కౌంటర్ కేసు పెట్టించారు. 9 రోజులు ఎక్కడ దాచిపెట్టారు? మీ పోలీసులు అంత పనికి మాలినంలో అయిపోయినరా? రేవంత్ రెడ్డి రాగానే దొరుకుతలేరా మీకు? నోరు విప్పకపోతే ఆ బాలిక తరపున ఇవాళ అమ్మాయికి న్యాయం జరిగేది కాదు. ఇది వాస్తవం. హైకోర్టుకు నేను హృదయపూర్వకంగా ఆ అమ్మాయి తరపున, లక్షలాది మంది బాలికల తరపున ఈ రాష్ట్రంలో నేను సల్యూట్ చేస్తా ఉన్నాను. సరిగా వ్యవహరించకపోతే అరెస్ట్ కాకపోతుండే కదా, ఇంకా తప్పించుకుంటాడు. 29వ ఫ్లోర్లో 40వ ఫ్లోర్లో ఉంటుండే కదా. ఆయన కూడా హోమ్ మినిస్టర్ కదా, కేంద్ర హోమ్ మినిస్టర్. హైదరాబాద్లో ఎందుకు ఉండాలి? ఢిల్లీకి రాలేడా? ఒకవేళ అనుకుందాం నీచ రాజకీయాలు చేసే తిరుగుంటే కేటీఆర్ లెక్క పంపించేద్దాం కదా. ఒకవైపు ఏమో వాళ్ళు హనీ ట్రాప్ అని పెట్టిండ్రు, వీళ్ళకంటే ముందు వీళ్ళు వచ్చి పోక్సో పెట్టిండ్రు. మరి ఏది అనేది పోలీసులు చూసుకోవడానికి 24 గంటలు కూడా అసలు అవసరం లేదా? అంటే కేటీఆర్ అన్నడనో లేకపోతే బీఆర్ఎస్ డిమాండ్ చేసి ఇమ్మీడియట్గా తీసుకొని రావాలన్నా? దాంట్లో వాస్తవాలు కూడా తెలియవద్దా?